ఆశీర్వదించితివి. అబ్రహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి. ఆశీర్వది అబ్రహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. యాకోబును నీవు పిలిచితివి. ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో ఉన్నది పరిశుద్ధుని క్రీస్తు యొక్క రక్తము అని చెప్పినట్టుగా ఇది నూతన నిబంధనకు గుర్తు. తన రక్తంలో ఎంతమంది కడగబడతారో వారందరూ పరిశుద్ధులని, క్రీస్తు రక్తం చేతబడిన కడగబడిన పరిశుద్ధులకు అని తన భక్తులు రాసినట్టుగా, ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగువాడు నిత్య జీవం కలవాడని వాక్యం విశ్రమించినట్టుగా లోక పాపం మోసుకుంటూ దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చిన క్రీస్తు రక్తాన్ని మనం పానం చేద్దాం. అంతకన్నా ముందు మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం.